మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధిల్లాలి వర్ధిల్లాలి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధిల్లాలి. జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. వోల్గా సెంటర్ లో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నివాళులు. కమ్యూనిస్టు వైతాళికుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా నేడు ఆత్మకూరులోని వోల్గా సెంటర్ లో ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ నివాళి కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, జిల్లా కేవీపీఎస్ నాయకులు, సిఐటియు ఆత్మకూరు అధ్యక్షుడైన ఆత్మకూరు నాగయ్య, రైతు సంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్, సిపిఎం పార్టీ సభ్యులు వోల్గా టైలర్స్ మెహబూబ్ బాషా, జన విజ్ఞాన్ వేదిక సభ్యులు విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీనివాసులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులుగా కొనసాగుతున్న నేటి తరం వారికి ఆదర్శంగా ఉన్న సుందరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ ప్రజా ఉద్యమాలు నడిపిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలను ఆత్మకూరులో నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా, మన సుందరయ్యరా. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి, జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి. సాధిస్తాం పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయాలను వర్ధంతిని జరపడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే సుందరయ్య గారు స్వాతంత్రానికి ముందే ఈ దేశంలో కులమతాలు ఉండకూడదని, పేదలు, వ్యవసాయ కార్మికులు సంఘంగా ఏర్పడి వాళ్ళ హక్కుల్ని సాధించుకోవాలని, జమీందారీ కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల పక్షంతో ఆయన ఉంటూ పేదల కోసంగా వారు అనేక సంఘాలను ఏర్పాటు చేసి ఆ స్వాతంత్ర పోరాటంలో నడిచే క్రమంలో 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత వారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసంగా హైదర్ ఖాన్తో కలిసి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించారు. వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో పేదలకి రామచంద్రారెడ్డి వైద్యశాలగా రోజుకు 200 మంది ఓపీ పేషెంట్లు చూసేటువంటి ఏకైక ఆసుపత్రి, ప్రజా ఆసుపత్రి రామచంద్రారెడ్డి వైద్యశాల. కమ్యూనిస్టులుగా బ్రతకడం అంటే మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకొని పోయేటట్టు జీవించడమే మనం కమ్యూనిస్టుగా ఉండడానికి అర్హత. అటువంటి ఆశయాలకి నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య గారు. అంత ఆదర్శమూర్తి కాబట్టి 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల చోట్ల సుందరయ్య గారి వర్ధంతిని నిర్వహించుకుంటున్నాము. వారి గురించి ఆత్మకూరు మార్క్సిస్ట్ పార్టీ నాయకులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి 41వ వర్ధంతిగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి పార్టీ కూడా చీలిపోవడం జరిగింది. చీలిపోయిన తర్వాత ఆయన అక్కడ మన ప్రధాన కార్యదర్శిగా, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా సుందరయ్య గారు ఉన్నారు. ఆయన తర్వాత సుందరయ్య గారు ఉంటానే అప్పుడే అక్కడ ఏం చేసిందంటే ఆయనకు అధికారంలో ప్రధాన కార్యదర్శి, సిపిఎం కార్యదర్శి అయిన తర్వాత భారతదేశంలో ఫస్ట్ ఆయన కిసాన్ రైతు సంఘం పెట్టింది సుందరయ్య గారు. కిసాన్ రైతు సంఘం పెట్టి ఆ రైతులకి ఏదైతే గిట్టుబాటు ధర కావాలని, రైతులకు ఏదైతే హక్కులు ఉండాలని, రైతులు ఎలా వాళ్ళ మార్కెట్ అన్నీ కొనసాగించుకోవాలని చెప్పి రైతు పోరాటంగా ఆయన దాదాపు 1500 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. 200 గ్రామాలు తిరిగిందనమాట. అందువల్ల సుందరయ్య గారు తిరిగిన దక్షిణ భారతదేశం అంతా కూడా అక్కడంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా రెపరెపలాడింది.